యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని మాట యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి వచనంలో, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము ప్రకాశింపుము. పిల్లరా, దేవుని వెలుగు, దేవుని ప్రకాశం మీ మీదకు వస్తూ ఉంది. మీరు లేవాలి, ప్రకాశించాలి. చీకటిలో, పాపములో, అంధకార క్రియల్లో, ఆయా సమస్యల్లో ఉన్నటువంటి మీరందరూ కూడా ప్రభు కొరకు నిలబడాలి, లేవాలి, పరిగెత్తాలి. యేసుక్రీస్తు వారి పునరుద్ధాన శక్తి చేత ఆయన మనలను పాపము నుండి విమోచించాడు, పరిశుద్ధపరిచాడు. మృతులలో నుండి ఆయన సజీవునిగా మనలను బ్రతికించాడు. ఆధ్యాత్మికంగా దేవుని కొరకు మీరందరూ కూడా పరిగెత్తాలి, ప్రకాశించాలి. దేవుని కొరకు గొప్ప వెలుగుగా మీరుండాలి. లెట్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ షైన్ అపాన్ యూ. దేవుని మహిమ మీ మీద ప్రకాశిస్తుంది. మీరు లేవండి, ప్రభు కొరకు బ్రతకండి, దేవుని కార్యాలు అనుభవించండి. దేవుని సన్నిధి నిత్యము మీకు తోడుగా ఉంటుంది. దేవుడు అట్టి కృప మీకు కలుగు చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కనికరం గల మా యేసయ్య, మీకు స్తోత్రాలు. దేవా, అంధకారంలో, చీకటిలో ఉన్న ప్రతి ఒక్కరూ మీ కొరకు ప్రకాశించాలి, వెలగాలి, అనేకులకు వెలుగుగా మార్చబడాలి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థిస్తున్నాం. వారు ఏ సమస్యలో ఉన్నారు, ఎలాంటి అంధకార పరిస్థితులు గుండా వారు వెళుతున్నారు, వారిని వెలుగుగా మీరు చేయండి, వెలుగులోనికి నడిపించండి. నాయన, వారు చేస్తున్న ప్రతి కార్యాన్ని మీరు సఫలం చేయండి. గొప్ప దేవుళ్ళతో, ఆశీర్వాదాలతో ఈరోజు వీరందరినీ కూడా తృప్తిపరచండి. మీ మహిమ ప్రకాశము కలిగి వారు నానాటికి వర్ధిల్లే కృపను అనుగ్రహించమని, మీ సన్నిధి సమృద్ధిగా వారికి, వారి కుటుంబాలకు దయచేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.